శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కొందరు భక్తుల అనుభవంలో ఉన్న మరొక విశేషం, స్వామిని దర్శించడానికి ఎక్కడి నుండి బయలుదేరినా, ఏ వేళ బయలుదేరినా ఆ ప్రయాణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు మంచి రోజు, మంచి ముహూర్తం కూడా వెతుక్కోరు. అయినా ప్రయాణంలో ఏ ఆటంకాలు ఎదురుపడవు. అనుకున్న రైలు అందుతుంది, రైల్లో చోటు కూడా దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు సంచారంలో స్వామి ఏ మారుమూల గ్రామంలోనో మఖం చేస్తారు. ఆ గ్రామానికి రైలు ఉండదు, బస్సులో పోవాల్సి వస్తుంది. కొంత దూరం నడవవలసిన అవసరం కూడా ఉంటుంది. అయినప్పటికీ విఘ్నం లేకుండా ప్రయాణం సాగుతుంది. రైలు ఆలస్యంగా రావడం వల్ల బస్సు దొరకదేమో అనుకుంటే ఆ రోజున ఏ కారణం చేతనో బస్సు కూడా ఆలస్యంగా బయలుదేరుతుంది. ఇదంతా వింత కాదు, వినోదము కాదు, సహజంగా జరుగుతుంది. కాఫీ టీలు సేవించడం చేత, వేలకు ఆహార నిద్రలు సరిగ్గా లేకపోవడం చేత, ఇంకా ఏవేవో ఇతర అలవాట్లకు బానిసలు కావడం మూలంగా ఈ కాలంలో అనేక మందిని అనేక విధాలైన రుగ్మతలు వెంటాడుతూ ఉంటాయి. ఇల్లు విడిచి వెళితే వాటి వల్ల మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ స్వామివారి దర్శనానికి బయలుదేరగానే ఆ బాధలన్నీ సమసిపోవడమో లేదా బహుపరిమితంగా కనిపించడమో జరుగుతుంది. తిరిగి ఇంటికి చేరుకునే వరకు అవి వారి జోలికి రావు. ఇదంతా ప్రత్యక్షానుభవమే గాని ఊహాజనితం కాదు, మనస్తత్వపు మార్పు కాదు. థాయిలాండ్ దేశపు రాజగురువు పూజ్య వామదేవముని వారి అనుయాయులతో భారతదేశం విచ్చేశారు. స్వామివారు విజయవాడలో ఉండగా 1968 అక్టోబర్ 14న అక్కడికి వచ్చి మహాస్వామి వారిని దర్శించారు. స్వామిని దర్శించినప్పుడు తమ పూర్వీకులు, తమ తాత ముత్తాతలు స్వామిలో తమకు ప్రత్యక్షమైనట్టు తోచిందని అన్నారు ఆ దేవముని. స్వామివారిని దర్శించి, స్వామితో సంభాషించి, స్వామి చేతితో ప్రసాదం స్వీకరించి, స్వామి సెలవు పుచ్చుకొని 1 నెల రోజుల పాటు భారతదేశమంతా తిరిగి దివ్య క్షేత్రాలను, దర్శనీయమైన ప్రసిద్ధ స్థలాలను వీక్షించారు. తమ పర్యటనంతా ముగిసిన తర్వాత రాజగురువు ఇలా అన్నారు: నెల రోజులు మేము చేసిన దేశ పర్యటనలో స్వామి మా వెంట ఉండి మాకు ఏ విధమైన అసౌకర్యమూ లేకుండా ప్రతి చిన్న విషయంలోనూ మాకు సాయపడినట్టు స్పష్టంగా తోచింది. విజయపురి, నాగార్జున సాగర్, తిరుపతి, కంచి, మద్రాసు, మధుర, ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్, హృషికేశ్, అయోధ్య, సారనాథ్, గయా, నలంద, కలకత్తా ఈ స్థలాలన్నింటిలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో మహాస్వామివారితో మాకు సంబంధం ఏర్పడింది. స్వామి నామం, స్వామి రూపం, స్వామి దండం, స్వామి పాదుకద్వయం ఇవన్నీ మా హృదయ సీమల్లో స్థిరంగా చోటు చేసుకున్నవి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.